హాయ్ అండి, ఈరోజైతే వచ్చేసి ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది శారీకి వచ్చేసి. చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను, ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ నేను చూడండి ఒక 3mm బీడ్ అండ్ 1mm బీడ్ అయితే యూజ్ చేశాను. ఇందులో యాంటిక్ గోల్డ్ వచ్చింది కాబట్టి శారీకి యాంటిక్ గోల్డే తీసుకున్నాను. అండ్ ఇది ఎలా కుట్టాలి, ఫ్లవర్ ఎలా కుట్టాలి, ఫ్లవర్ కదలకుండా ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా నార్మల్ నీడిల్లోకి అయితే ఒక 4 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఇలా శారీకి అయితే లాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 3mm బీడ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇది 3mm బీడ్ అండి. సైజ్ వచ్చేసి ఇది యాంటిక్ గోల్డ్ అండి, బంచెస్లో ఉంటాయి. ఇవి మనకి లూజ్గా అయితే ఉండవు. సో ఎవరికైనా యాంటిక్ గోల్డ్ కావాలి అంటే బంచెస్లో అయితే తెచ్చుకోండి. ఎందుకంటే శారీస్కి యాంటిక్ గోల్డ్ వస్తుంది. ప్యూర్ గోల్డ్ లేనప్పుడు ప్యూర్ గోల్డ్ పెడితే లుక్ అనేది ఉండదండి. సో అందుకని యాంటిక్ గోల్డ్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర బీడ్స్. సో ఇలా ఫ్లవర్ బీడ్ అయితే 1 తీసుకొని ఈ విధంగా అయితే లాక్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫ్లవర్ అనేది కదులుతుందండి, అది కదలకుండా ఎలా కుట్టాలి అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మళ్ళీ ఒక లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3mm బీడ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే 2 కానీ 3 కానీ లాక్స్ వేసుకోండి. నేను శారీకి ఇలా మిడిల్లో డిజైన్ చేసేటప్పుడు ఎందుకు దగ్గరగా వేయను అంటే కుచ్చులు కొంచెం దూరం ఉండడం వల్ల కుచ్చులు అనేవి లుక్ అనేది కనిపిస్తుందండి. మరీ దగ్గరగా వేస్తే ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదు. సో అందుకని నేను శారీకి తగ్గట్టుగా 26 టాజిల్స్ మాత్రమే వేస్తాను, మరీ ఎక్కువ కూడా వేయను. 26 కంపల్సరీ వేస్తాను. సో ఈ గ్యాప్లో ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఫ్లవర్ అనేది కదలకుండా ఉండడం కోసం కొంచెం గమ్ అయితే అప్లై చేసి అంటించేసేయండి. ఇది అతకడానికి కొంచెం టైం పడుతుంది. నార్మల్ బీడ్స్ కన్నా ఇది కొంచెం టైం అయితే పడుతుంది. గమ్ ఆరిపోయే వరకు కదిలించకుండా ఉంటేనే ఈ బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనము పింక్ కలర్ 60 స్టాండ్స్ నీడిలోకి ఎక్కించాను. నీడిల్లోకి 60 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించాను పింక్ కలర్. అండ్ బ్లూ కలర్ కూడా వచ్చేసి 60 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము ఈ విధంగా థ్రెడ్స్ అనేవి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నేను యూజ్ చేసే జెరీ థ్రెడ్ కూడా కలర్ చూడండి, శారీకి కలిసే యాంటిక్ గోల్డ్ జెరీ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. క్లియర్గా అయితే చూడండి, ప్యూర్ గోల్డ్ కాదు, యాంటిక్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఏంటంటే ప్యూర్ గోల్డ్ పెట్టామనుకోండి, జెరీ అనేది లుక్ మంచిగా కనిపించదు. సో శారీకి తగ్గట్టుగా మనం కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. సో అందుకనేసి నేను యాంటిక్ గోల్డ్ జెరీ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశాను. అండ్ ఫైనల్గా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. శారీ మొత్తం వేసాక డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.